హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే పన్నీర్ టిక్కా చేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. స్నాక్స్గా ఎప్పుడైనా తినచ్చు. ఫస్ట్ శనగపిండి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి అందులో వేడి చేసిన ఆయిల్ వేసేసి బాగా కలుపుతూ ఉండాలి. నాకు కొంచెం గట్టిగా వచ్చినప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఇలా కలుపుకోవాలి. మెత్త లిక్విడ్ లాగా కలిపేసి అందులో పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్లు బాగా ఒక క్లాత్ వేసి వాటర్ అంతా తీసేసి ఇలా చేసుకొని వేసేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు పెరిగేసి తర్వాత సరిపడినంత సాల్ట్, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ కొంచెం పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, కొంచెం చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కస్తూరి మెంతి కొంచెం వేసేసి కొంచెం క్రష్ చేసి కస్తూరి మెంతి వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలపాలి. బాగా మొత్తం కలిసిపోయేలాగా కలిపేసి ఇప్పుడు ఇందులో పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ చిన్నగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్, తర్వాత ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి. అవి తీసేసుకోవాలి, విడి తీసుకొని వేసుకోవాలి. ఒక ఆనియన్స్ కట్ చేసుకొని తర్వాత మొత్తం బాగా కలిపేసి ఒక 1/2 అవర్ దానికి మసాలా అంతా పట్టేలాగా మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి. బాగా ఇలా కలుపుకొని పెట్టేసుకోవాలన్నమాట. కలిపి పెట్టేసి ఒక 1/2 అవర్ ఉంచేసి తర్వాత అది స్టిక్స్ ఉంటాయి కదా, స్టిక్స్కి తీసుకొని ఇవి పన్నీరు, ఆనియన్స్, క్యాప్సికమ్ ఒక్కొక్కటిగా గుచ్చేయాలి. ఇలా గుచ్చుకొని తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండిల్ పెట్టేసి ఇది గ్రిల్ ప్యాన్ ఉంటే గ్రిల్ ప్యాన్ మీద చేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర గ్రిల్ ప్యాన్ లేదు, నేను బాండిల్లో చేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటి వేసేసి మంచి ఎన్ని పడతాయో అన్ని ఇట్లా 3 పెట్టేసి బాగా 4 వైపులా కాల్చుకోవాలి. మధ్యలో తిప్పుతూ 4 వైపులు కాల్చుకోవాలి. ఇలా చూడండి, రెండో పక్కకు మంచిగా ఇట్లా తిప్పేసుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆగి మళ్ళీ ఇలా ఇంకొక వైపు తిప్పుకొని ఇట్లా 4 పక్కలు తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. ఇట్లా మళ్ళీ తిప్పకపోతే మళ్ళీ పచ్చిగా ఉంటుంది. ఇలా కాల్చుకోవాలి బాగా మధ్యలో తిప్పుకుంటూ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడు అది తీసేసి సర్వ్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ టైం కూడా ఇలాగే పెట్టుకొని మొత్తం ఇప్పుడు సెకండ్ టైం కూడా అన్నీ ఇలాగే పెట్టేసుకొని చేసేసుకోవడమే. ఇలా పెట్టుకొని మొత్తం ఇలా చేసుకొని ఇంతే. చాలా టేస్టీగా. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.